సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌గా ఈ జాబ్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే, హ్యాప్టిక్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా బిజినెస్ డెవలప్మెంట్ అండ్ సేల్స్ కేటగిరీకి సంబంధించి ఏరియా సేల్స్ అసోసియేట్ పొజిషన్ కి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు, రిమోట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారండి. సో మాక్సిమం మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుందండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క సేల్స్ టీమ్స్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీం యొక్క ఆపరేషన్స్ లో సపోర్ట్ అందించడంతో పాటు కంపెనీ యొక్క లీడ్స్ ను జనరేట్ చేయడము, కస్టమర్స్ యొక్క క్వైరీస్ కి రెస్పాండ్ అవ్వడము, అండ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, అండ్ అలాగే బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి కస్టమర్స్ తో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో రిక్వైర్మెంట్ ని బట్టే ఫీల్డ్ వర్క్ ఉంటుందండి. అండ్ ఈ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉంటుంది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ కి సంబంధించి శాలరీ స్టార్టింగ్ 25,000 వరకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఈ జాబ్ యొక్క డ్యూరేషన్ ఎక్స్టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఎనీ డిగ్రీ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే ట్రై చేయొచ్చండి. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రీసెర్చింగ్ స్కిల్స్, సిఆర్ఎం టూల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్టార్టింగ్ శాలరీ 25,000 నుంచి ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డైరెక్ట్ గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా చిన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్లీ మీ రెజ్యూమ్ అండ్ మీ బేసిక్ డీటెయిల్స్ ను ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్క్రీనింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ నోటీస్ పీరియడ్ ఆప్షన్ లో వెంటనే జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ ఇమీడియట్లీ అవైలబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ లిస్ట్ లో మీ లొకేషన్ కనుక లేకుంటే అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో రిక్వైర్మెంట్ ని బట్టి ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్లీ క్లయింట్స్ ను విజిట్ చేయాల్సి ఉంటుందండి. సో బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో ఇది మీకు కంఫర్టబుల్ గా ఉంటే కనుక ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చేసి 25,000 వరకు స్టార్టింగ్ కాంపెన్సేషన్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో పర్ మంత్ కి 25,000 అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇది మీకు ఓకే అయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆప్షన్ లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ ప్రెసెంట్ మీరు ఎంప్లాయర్ అయితే ఇక్కడ మీ శాలరీని మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే ఇక్కడ 0 లేదా ఎనీ అని టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్ కి సంబంధించి మీరు ఎంత శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో లాస్ట్ లో ఇక్కడ టిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో ఇలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.